Good morning, children. How are you? I hope you are all very well, children. Okay, children, we have completed 5 lessons and next sixth lesson. Sixth lesson, आप, तुम और मैं. See Nana, all of you? आप. The next, तुम और मैं. What are these mean? आप means you. Okay, आप means you and तुम means also you, Nana. तुम. See here, तुम also you and my means I. My means I. Okay, when will we use these words? We use these words in place of noun, Nana. In place of noun means in Hindi संज्ञा कहते. संज्ञा place लो. संज्ञा ఏంటి? సంజ్ఞ అంటే నేమ్. In place of name, these words we are using in place of noun. నౌన్కు బదులుగా వీటిని యూజ్ చేస్తామని హిందీలో సంజ్ఞ అంటారు. నౌన్ ఏమంటారు? సంజ్ఞ. ఈ 4th క్లాస్ వస్తుంది. జస్ట్ సింపుల్గా ఇచ్చాను ఈ లెసన్లో. జస్ట్ మీరు ఆప్ ఎక్కడ యూజ్ చేస్తారు, తుమ్ ఎక్కడ యూజ్ చేస్తారు, మై వచ్చినప్పుడు సెంటెన్స్ లాస్ట్లో ఏమొస్తుంది, తుమ్ వచ్చినప్పుడు ఏమొస్తుంది, ఓకే, ఆప్ వచ్చినప్పుడు ఏమొస్తుంది. జస్ట్ వీ విల్ లెర్న్ ఇన్ దిస్ లెసన్. ఓకే, ఆపు, తుమ్ము, మై ఇవన్నీ ఏంటన్నా సర్వనామం అంటారు. హిందీలో ఏమంటారు? సర్వనామం అంటే ఏంటి? నౌన్కి బదులుగా. ఓకే, వీఆర్ యూజింగ్ ది వర్డ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్. నౌన్కి బదులుగా యూజ్ చేస్తాం ఇది. నౌన్ అనేది నేమ్ కదా. నేమ్ ఆఫ్ ఎవ్రీథింగ్. నేమ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ యాజ్ నౌన్. నౌన్కి బదులుగా యూజ్ చేసే వర్డ్స్ ఇవి కదా. ఓకే, ప్రతిసారి మనం వాళ్ళ పేరు పెట్టుకునేవో. ఇప్పుడు మురళి, నీ పేరు మురళి అని ప్రతిసారి మురళి, నువ్వు తిను మురళి, నువ్వు రాయి మురళి, నువ్వు కూర్చో అలానే కదా. ఆప్ యూజ్ చేస్తాం, అదర్వైజ్ తుమ్ యూజ్ చేస్తాం. మురళి అంటే యూ అంటే కదా. వాడు ఏం తీస్తాం? యూ సిట్, యూ రైట్. ఆప్ ఎప్పుడు ఇచ్చేస్తాం, తుమ్ ఎప్పుడు ఇచ్చేస్తాం, అండ్ మై ఎప్పుడు ఇచ్చేస్తాం. ఆప్ అన్నా యూఏ, తుమ్ అన్నా యూఏ. ఓకే, ఆప్ సీనా, ఆప్ మీన్స్ యూ, తుమ్ మీన్స్ యూ, మై మీన్స్ ఐ. ఓకే, టుడే వీ విల్ లెర్న్ తుమ్ అండ్ మై. తుమ్ అంటే ఏంటన్నా? తుమ్ అంటే యూ. తుమ్ నీకంటే చిన్నవాళ్ళని, యంగర్స్. ఓకే, నీకంటే చిన్నవాళ్ళని. అలాగే మీ ఫ్రెండ్స్ని నువ్వు తుమ్ యూజ్ చేసిన. ఓకే, తుమ్ రైట్, తుమ్ పడో, తుమ్ లిఖో. యూ కెన్ యూజ్. అదర్వైజ్ డోంట్ యూజ్ నానా. మీకంటే పెద్దవాళ్ళు, నీకన్నా పెద్దవాళ్ళని నువ్వు ఏదైనా చెప్పేటప్పుడు ఆప్ యూజ్ చేయాలన్నా. ఆప్ అనేది ఏంటి? గౌరవ సూచికాలు. ఓకే, మీరు అంటాం కదా తెలుగులో ఏమంటాం? మీరు అని చెప్తాం. మనకన్నా ఎవరన్నా పెద్దవాళ్ళని మనం ఎలా సంబోధిస్తాం? నువ్వు కూర్చో అంటాం. ఎవరైనా మన ఇంటికి వస్తే పెద్దవాళ్ళని మీరు కూర్చోండి. ఓకే, అలాగే హిందీలో కూడా ఏమి చేయాలి? ఆప్ యూజ్ చేయాలి. ఏమి యూజ్ చేయాలన్నా? ఆప్. ఆప్ అంటే ఏంటి? మనకన్నా పెద్దవాళ్ళకి ఆప్ యూజ్ చేస్తాం. आप बैठिए, आप लिखिए, आप पढ़िए. Okay, पढ़ना. Yes, see, I gave some verbs, Nana. Some verbs I gave. We will write sentences. Some sentences using these verbs. Okay, verb means kriya, Nana. Verb means kriya. Hindi kriya. Verb means kriya. మనం చేసే పని, అయిపోయే పని. ఏదైనా ఒక పని చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? తింటున్నాం అనేది ఒక పని కదా. రాస్తున్నాం, రైటింగ్ అనేది ఒక పని. అవి ఏంటవన్నీ? వెబ్స్ కదా. క్రియా అంటారా హిందీలో ఏమంటారు? క్రియా శబ్ద్. ఐ రోట్ సమ్ వర్డ్స్ హియర్. యూ విల్ యూజ్ దీస్ వర్డ్స్ అండ్ రైట్ సెంటెన్సెస్ యూజింగ్ తుమ్ ఆర్ మై. హియర్ సీ నానా, ఐ రోట్ హియర్ తుమ్. తుమ్ వచ్చినప్పుడు సెంటెన్స్లో ఎప్పుడు హో వస్తుంది. సెంటెన్స్ లాస్ట్లో హో వస్తుందనా. तुम पढ़ते हो, तुम जा रहे हो, तुम खेल रहे हो. ఓకే, తుమ్ వచ్చినప్పుడు సెంటెన్స్ లాస్ట్లో హో యూజ్ చేయాలి. తుమ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? మనకంటే చిన్నవాళ్ళకి ఏమన్నా చెప్పేటప్పుడు తుమ్ యూజ్ చేయాలని హిందీలో. ఓకే, తుమ్ పढ़ते हो, तुम खेलते हो, तुम सोते हो. ఓకే, తుమ్ వస్తే హో వస్తుంది, మై వస్తే హూ వస్తుంది. హమేషా, ఆల్వేస్. మై నీ గురించి నువ్వు చెప్పేటప్పుడు ఎప్పుడు లాస్ట్లో మై ఖేల్ రహా హూ, నేను ఆడుకుంటున్నాను. ఓకే, మై దూద్ పీ రహా హూ, నేను మిల్క్ తాగుతున్నాను.
మై జా రహా హూ నేను వెళ్తున్నాను. హూ అని వస్తుందని లాస్ట్ ఎప్పుడు గుర్తుపెట్టుకుని మై అని చెప్పేటప్పుడు మై కేల్తా హై, మై సోతా హై, మై జాతా హై అలా అనకూడదు. మై వచ్చినప్పుడు సెంటెన్స్ లాస్ట్ ఏమొస్తుంది? హూ వస్తుంది. ఓకే, మై పడ్ రహీ హూ. మీరు ఇప్పుడు చదువుతున్నారు ఏం చెప్పాలి? మై పడ్ రహీ హూ. మై మీ గురించి మీరు చెప్పేటప్పుడు ఏమి ఇచ్చేయాలి? మై. మై ఏంటంటే ఐ ఆమ్ రీడింగ్. మై పడ్ రహా హూ, మై పడ్ రహీ హూ. అమ్మాయిలైతే ఈ అని ఇచ్చేయాలి రహీ హూ, అబ్బాయిలైతే రహా హూ. ఓకే, తుమ్ వచ్చినప్పుడు ఏమొస్తుందన్న సెంటెన్స్ లాస్ట్లో హో వస్తుంది. తుమ్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? హో వస్తుంది. సి వర్స్ తుమ్ సి यह खेलना ना खेलना तुम खेलता हो तुम खेलते हो. नेक्स्ट सी तुम लिखते हो. दिस इज सिंपल प्रेजेंट है ना, सिंपल इंडेफिनिट. ओके, लिखते हो. Okay, this is complete sentence ना. Next, तुम लिखते हो. तुम लिखते हो completed. तुम कहानी सुनते हो. సరేనా? తుమ్ వచ్చినప్పుడు లాస్ట్ సెంటెన్స్ లాస్ట్లో హో యూజ్ చేయాలి. తుమ్ వచ్చి గుర్తుపెట్టుకుని తుమ్ వస్తే తుమ్ కేల్తే హో యూ ప్లే, తుమ్ లిఖతే హో యూ రైట్, తుమ్ కహానీ సున్తే హో యూ లిజన్ స్టోరీ. ఓకే, జస్ట్ సింపుల్ ప్రజెంట్ అన్న. తుమ్ వస్తే సెంటెన్స్ లాస్ట్లో ఏమొస్తుంది? హో వస్తుంది. తుమ్ కేల్తే హో, తుమ్ పढ़ते हो యూ రీడ్, తుమ్ సోతే హో యూ స్లీప్, తుమ్ खाते हो యూ ఈట్. ఓకే, तुम जाते हो जस्ट सिंपल प्रेजेंट आना. दिस वन तुम जाते हो. जस्ट మీరు గుర్తుపెట్టుకోండి, తుమ్ వస్తే సెంటెన్స్ లాస్ట్లో హో రాయాలన్నా. తుమ్ వస్తే సెంటెన్స్ లాస్ట్లో హో వస్తుంది. జస్ట్ మీరు ఈ క్లాస్లో ఇది గుర్తుపెట్టుకోండి. తుమ్ వస్తే సెంటెన్స్ లాస్ట్లో హో వస్తుంది. అండ్ నెక్స్ట్ మై వస్తే తుమ్ మై నేర్చుకుని ఈరోజు మై వస్తే ఏమొస్తుంది? హూ వస్తుంది. మై खेलता हूँ, मैं सोता हूँ, मैं रोता हूँ. सी हियर, मैं खेलता हूँ, मैं जाता हूँ. సింపుల్ సెంటెన్సెస్ మై యూజ్ చేస్తే సెంటెన్స్ లాస్ట్లో హూ వస్తుంది. ఓకే, మై కేల్తా హూ. ఇక్కడ ఎవరు? కేల్తా. కా అంటే బాయ్ నాన్న. తీ వస్తే గర్ల్. అక్కడ మీరు గర్ల్స్ అయితే ఏం చెప్పాలి? మై కేల్తీ హూ, మై జాతీ హూ, మై రోతీ హూ, మై లిఖతీ హూ. ఓకే, గర్ల్స్ వస్తే లాస్ట్లో తీ వస్తుందని ఈ సౌండ్ వస్తుంది. బాయ్స్ వస్తే ఆ సౌండ్ వస్తుంది. बॉयज वस्ते ఏం చెప్పాలి? मैं खेलता हूँ, मैं जाता हूँ, मैं सोता हूँ. ओके, मैं लिखता हूँ, मैं पीता हूँ. इज इट क्लियर ना? सी ఆకి మాత్ర వస్తుంది. బాయ్స్కి అయితే ఆకి మాత్ర. ఓకే, క్రియాలో ఆకి శబ్దం ఆకి మాత్ర వస్తుంది. అगर गर्ल्स होगा तो ఈ की మాత్ర వస్తుంది అన్న. गर्ल्स होगा तो ఈ की మాత్ర వస్తుంది. అర్థమైంది కదా? ఇక్కడ తుమ్ వస్తే ఏమొస్తుంది? సెంటెన్స్ లాస్ట్లో హో వస్తుంది. మై వస్తే ఏమొస్తుంది? హూ. మై వస్తే హూ. సి తుమ్ వస్తే హో, మై వస్తే హూ. జస్ట్ ఇది గుర్తుపెట్టుకున్నాను. మీకు ఈ లెసన్లో ఎక్కువ ఏమి ఇవ్వలేదు. తుమ్ వస్తే హో వస్తుంది, మై వస్తే హూ వస్తుంది. ఇక్కడ ఆప్ చూడండి అన్న. ఆప్ అంటే ఎప్పుడు ఇచ్చేస్తాను మనకంటే పెద్దవాళ్ళు. ఆప్ కేల్తే హై. ఆప్ అనేది ఇక్కడ ప్లూరల్ కింద యూజ్ చేయాలన్నా. ఇక్కడ చూడండి హై అంటే బింది. బింది అంటే ఇక్కడ మామూలుగా అయితే హై ఎప్పుడు యూజ్ చేస్తాం? ప్లూరల్ సెంటెన్సెస్కి యూజ్ చేస్తాం. ఇక్కడ ఆప్ అనే దానికి కూడా ఆప్ అంటే మన గౌరవార్థకం. ఎవరైనా పెద్దవాళ్ళు సంబోధించేటప్పుడు ఆప్ అని యూజ్ చేస్తాం. ఆ సెంటెన్స్ లాస్ట్లో హై వస్తుంది.
ఆప్ కేల్తే హై, ఆప్ రోతే హై. మనం ఎవరైనా తెలుగులో చెప్పేటప్పుడు మీరు కూర్చోండి, మీరు అంటే మామూలుగా ఎక్కడ యూజ్ చేస్తాం? మోర్ దెన్ వన్ పర్సన్, మోర్ దెన్ వన్ పర్సన్కి మనం మీరు యూజ్ చేస్తాం కదా. ఎవరైనా ఇద్దరు ముగ్గురు వస్తే మీరు కూర్చోండి అంటాం. అలా కాకుండా గౌరవంగా చాలా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తాం? మీరు కూర్చోండి. సింగిల్ పర్సన్ అయినా మీరు కూర్చోండి అంటాం కదా. అలాగే హిందీలో కూడా ఆప్ అనేది మనకంటే పెద్దవాళ్ళకి యూజ్ చేస్తాం. అండ్ సెంటెన్స్ లాస్ట్లో హై వస్తుంది. ఓకే, ఆప్ లిఖతే హై, ఆప్ బైఠతే హై, ఆప్ కహానీ సున్తే హై. ఇజ్ ఇట్ క్లియర్ నాన్న? మై ఆప్ వస్తే ఏమొస్తుంది? హై వస్తుంది. తుమ్ వస్తే ఓ వస్తుంది. మై వస్తే హూ వస్తుంది. సెంటెన్స్ లాస్ట్లో ఇవి గుర్తుపెట్టుకోవాలను. మీకు ఫిల్ ద బ్లాంక్స్లో ఇవ్వచ్చు. మై కేల్తా హూ. ఓకే, మై కేల్తా డాష్, మై కేల్తా హూ, మై లిఖతా హూ, మై సోతా హూ. అगर తుమ్ వస్తే సెంటెన్స్ లాస్ట్లో హో వస్తుంది. ఓకే, జస్ట్ ఈ 3 గుర్తుపెట్టుకున్నాను. ఆప్ వస్తే సెంటెన్స్ లాస్ట్లో హై వస్తుంది, తుమ్ వస్తే హో వస్తుంది, మై వస్తే హూ వస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? జస్ట్ మీకు వర్డ్ మీనింగ్స్ ఇచ్చాను. వర్డ్ మీనింగ్స్ అండ్ నెక్స్ట్ సెంటెన్సెస్ ఇచ్చారు. సెంటెన్సెస్ని మీరు ఇంగ్లీష్లో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తుమ్ కేల్తే హో, తుమ్ కేల్ సింపుల్ ప్రజెంట్ అన్న. తుమ్ కేల్తే హో, యూ ప్లే. జస్ట్ తుమ్ అంటే యూ కదా, కేల్తే హో ప్లే. కేల్నా మీన్స్ ప్లే. సింపుల్ ప్రజెంట్లో ఏమొస్తుంది? జస్ట్ సబ్జెక్ట్, వెర్బ్ ఫస్ట్ ఫామ్ అండ్ ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటో సింపుల్ జస్ట్ ఇండెఫినిట్. తుమ్ కేల్తే హో, యూ ప్లే. तुम लिखते हो, यू राइट. तुम कहानी सुनते हो, यू लिसन स्टोरी. तुम जाते हो, यू गो. नेक्स्ट, मैं खेलता हूँ, आई प्ले. सीना मई అంటే ఇక్కడ ఏంటి? ఐ. కేల్తా హూ ప్లే. ఓకే, మై వచ్చినప్పుడు లాస్ట్ టైం వస్తుంది సెంటెన్స్లో హూ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రిమెంబర్ నా. నెక్స్ట్, మై జాతా హూ. इसी समझ, मैं खेलता हूँ, मैं लिखता हूँ, मैं कहानी सुनता हूँ, मैं सोता हूँ, मैं खाता हूँ, मैं जाता हूँ, मैं आता हूँ, मैं सुनता हूँ. तुम ये चीज़ చెప్పండి. तुम खेलते हो, तुम लिखते हो, तुम कहानी सुनते हो, तुम सोते हो, तुम खाते हो, तुम जाते हो, तुम आते हो, तुम सुनते हो. అర్థమైందన్న? చూడండి, ఐ యూజ్ చేసినప్పుడు హూ వస్తుంది, తుమ్ యూజ్ చేసినప్పుడు హో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆప్ యూజ్ చేసి చెప్పండి. ఆప్ కేల్తా హై, కేల్తే హై, ఆప్ లిఖతే హై, ఆప్ కహానీ సునతే హై, ఆప్ సోతే హై, ఆప్ ఖాతే హై, ఆప్ జాతే హై, ఆప్ ఆతే హై, ఆప్ సునతే హై. ఓకే, ఈ శబ్దం యూజ్ చేసి సెంటెన్సెస్ ఫామ్ చేయడం రావాలన్నా. ఓకే, ఆప్ వచ్చినప్పుడు లాస్ట్లో సెంటెన్స్ లాస్ట్ ఐ వస్తుంది, తుమ్ వచ్చినప్పుడు హో వస్తుంది, మై వచ్చినప్పుడు హూ వస్తుంది. ఓకే చిల్డ్రన్, జస్ట్ రిమెంబర్ నాన్న, దీస్ 3 రిమెంబర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సెంటెన్సెస్ నాన్న. ఓకే, సెంటెన్సెస్. ఓకే చిల్డ్రన్, బాయ్.